మీరు ట్రయాంగిల్ ఉంటుందన్నమాట, మనకు మొత్తం ట్రయాంగిల్లో ఉండాలి ఇది. ఓకే, త్రిభుజాకారంలో ఉండాలన్నమాట. మనకి ఇటువైపు చూసుకుని 8 ఇంచులు ఉండాలి, ఇటువైపు చూసుకుని 8 ఇంచులు ఉండాలన్నమాట. కొన్ని స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్, సమానత్వంలో ఉండాలి. ఈ 2 ట్యాప్స్ కూడా బాగా గుర్తుంచుకోండి విషయము. ఈ 2 ట్యాప్స్ రీసెంట్గా అయితే మనం బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ బ్రష్ బ్యాండ్ కెమికల్స్ వాడి వాటర్ ప్రూఫింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, 6.5 ఉండాలన్నమాట. దీనికి మధ్యలో గ్యాప్ 6.5 అంటే 6.5 ఇంచులు. ఈ రెండు నలాలు హాట్ వాటర్ కూల్ వాటర్ అనేది 2 సమానత్వంలో ఉండాలన్నమాట. ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్, చిన్నది హ్యాండ్ వాష్ కోసం కానీ ఇంకొంచెం వాడుకోవడానికి. అంటే ఫ్రెండ్స్ వేడి వాటరు కూల్ వాటర్ అనేది 2. ఓకే ఫ్రెండ్స్, మన ఈ G+2 అనమాట ఇది బిల్డింగ్ వచ్చేసి. మొత్తం దీంట్లో ఒక 5 బాత్రూమ్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఈ G+2 అనమాట ఇది బిల్డింగ్ వచ్చేసి. మొత్తం దీంట్లో ఒక 5 బాత్రూమ్లు ఉన్నాయన్నమాట. మొత్తం ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది కింద, G+1 గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది, ఒకటి అటాచ్ బాత్రూమ్. మళ్ళీ G+1కి వచ్చేసరికి ఓన్లీ అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి, ఇంకోటి బయట మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉన్నాయి. 4 బాత్రూమ్లు అయిపోయినాయి కదా. పైన G+2 అనమాట, సింగిల్ బెడ్రూమ్ ఇది. ఓన్లీ బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట. మీకు ఒక బాత్రూంలో ఎట్లా ఏ విధంగా తీసుకున్నాం పాయింట్స్ అనేది ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిల్డింగ్ రేట్ ఎంత తీసుకోవడం జరిగింది, అదేవిధంగా ఈ వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేయడం జరిగింది, ఇవన్నీ మన ఛానల్స్లో వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన కింద ఇంకా గుంతలు తీసి మెయిన్ వాల్స్ కలిపి లైన్లు కలపలేదు మొత్తము. కొద్ది వరకు లైన్స్ మొత్తం కింది వరకు కొట్టి లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది కింద. తర్వాత మీకు లాస్ట్లో మొత్తం ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయాక లైన్లు ఏ విధంగా తీసుకోవడం జరిగింది బయట అనేసి మీకు అది కూడా ఒక వీడియో పెడతాను మొత్తం పూర్తిగా అర్థమయ్యేటట్టుగా. ప్రస్తుతానికి ఈ వీడియోలో మేము గీజర్ పాయింట్స్ కావచ్చు, అదేవిధంగా వెస్టర్న్ టైల్ పాయింట్స్ కావచ్చు, వాటర్ ప్రూఫ్ ఏ విధంగా చేయడం జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రండి. బాత్రూమ్ అనమాట. దీంట్లో అంటే అన్ని బాత్రూమ్లు వచ్చేసరికి సేమ్ ఇవి పాయింట్లు తీసుకోవడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్ ఒక బాత్రూమ్ చూపిస్తున్నాను, ఎన్ని పాయింట్స్ పెట్టామని, ఏ విధంగా పెట్టామనేది. ఓకే, ఒకసారి చూడండి మీరు మొత్తం బాత్రూమ్ ఇక్కడ చూసినట్లయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే రీసెంట్గా అయితే మనం బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ బ్రష్ బ్యాండ్ కెమికల్స్ వాడి వాటర్ ప్రూఫింగ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా చేయడం జరిగింది కూడా మీకు యూట్యూబ్ మన ఛానల్లో అయితే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ బ్రష్ బ్యాండ్ కోటింగ్ ఏ విధంగా వేయడం జరిగింది, తర్వాత ఈ ఫ్లోరింగ్ ఏ విధంగా చేయడం అనేది 2 వీడియోలు అయితే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇంకో వీడియో అప్లోడ్ చేయాల్సి ఉందన్నమాట. ఈ వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు వచ్చేసి గీజర్ పాయింట్స్ అనమాట కొంచెం దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది గీజర్ పాయింట్ అనమాట. వెస్టర్న్ పాయింట్ అయితే మనం పక్కకి తీసుకోవడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేసి మనం ఓన్లీ గీజర్ పాయింట్ పెట్టుకోవడం జరిగింది కదా ఇక్కడ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు గీజర్ పాయింట్ అయితే అక్కడ తీసుకుంటాం మనం, బయట ఇటు సైడ్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకు ట్యాప్స్ అనమాట. గీజర్ వాల్ మిక్చర్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకుంటాం మనము. ఈ వాల్ మిక్చర్ మెజర్మెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది మనకు హాట్ వాటర్. ఓకే, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హీట్ వాటర్ కోసము. ఇది వచ్చేసి మనకు కూల్ వాటర్ అనమాట. ఇది షవర్, పైకి షవర్ అనమాట. ఓకే ఓకే, ఇది చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు హాట్ వాటర్ వస్తుంది, ఇటు సైడ్ కోల్డ్ వాటర్ వస్తుంది అనమాట. ఓకే, అసలు ఇవి ఏంటంటే మనకు వాల్ మిక్చర్ అనేది సెట్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వాల్ మిక్చర్ సెట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది. ట్రయాంగిల్ వచ్చేసి మనకి కింద ఒక ట్యాబ్ వస్తుంది. మీకు వాల్ మిక్చర్ ఫోటో మీద చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ హీట్ వాటరు కూల్ వాటర్ అనేది 2 మిక్స్ అయ్యి ట్యాప్ ద్వారా మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ వాల్ మిక్చర్ పెట్టుకోవడం వల్ల హీట్ వాటర్ కూల్ వాటర్ ఈ 2 అనేది మిక్స్ అయ్యి మనకు హీట్ వాటర్ కూల్ వాటర్ 2 మిక్స్ అయ్యి మనకి ఇక్కడ ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ ద్వారా మనకు బయటకు వస్తాయన్నమాట. ఇక్కడ నల్ల ద్వారా వస్తాయన్నమాట. ఇంకో ఆప్షన్ ఏంటంటే హీట్ వాటర్ కూల్ వాటర్ 2 కలిసి షవర్కి కూడా మనకు వెళ్తాయి అనమాట. వాటర్ షవర్ ద్వారా కూడా తర్వాత ట్యాబ్స్ మనం రన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మనకి హీట్ వాటర్ కూల్ వాటర్ 2 మిక్స్ అయ్యి ఈ వాల్ మిక్స్ ద్వారా మనకు బయటకు వస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే దీని మెజర్మెంట్స్ నేను ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. దగ్గర టేప్ కొంచెం దగ్గర. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ టేప్ ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు, టేప్ ఇక్కడ పెడుతున్నాను కదా, నేను మిడిల్లో పెడుతున్నాను. ఒకసారి చూడండి మీకు అర్థమయ్యేటట్టుగా. ఓకే, మీరు ట్రయాంగిల్ ఉంటుందన్నమాట, మనకు మొత్తం ట్రయాంగిల్లో ఉండాలి ఇది. ఓకే, త్రిభుజాకారంలో ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒకసారి మీరు మెజర్మెంట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ట్రయాంగిల్లో. ఓకే, మనకు ఈ ట్యాబ్ చూసుకున్న 8 ఇంచెస్ ఉండాలన్నమాట. ఓకే, నేనైతే 8 ఇంచెస్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ 8 ఇంచెస్ కనబడుతుంది కదా దగ్గరది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఇది కూల్ వాటర్ది. హాట్ వాటర్ దాన్ని చూసుకున్నా కానీ బరాబర్ 8 ఇంచెస్ ఉండాలి. ఓకే,
చూడండి ఈ విధంగా ఎలా చూసుకున్న ట్రయాంగిల్లో 8 ఇంచెస్ ఉండాలన్నమాట. మనకి ఇటువైపు చూసుకున్న 8 ఇంచులు ఉండాలి, ఇటువైపు చూసుకున్న 8 ఇంచులు ఉండాలన్నమాట. ఓకే, మీరు ఎటువైపు చూసుకున్న 8 ఇంచెస్ ఉండాలి. మళ్ళీ ఈ ట్రయాంగిల్లో ఇటువైపు 8 ఇంచులు, ఇటువైపు 8 ఇంచులు ఉన్నప్పటికీ లేవల్ బాడీ అనేది తీసుకొని స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్, సమానత్వంలో ఉండాలి. ఈ 2 ట్యాబ్స్ కూడా బాగా గుర్తుంచుకోండి ఈ విషయము. ఈ 2 ట్యాబ్స్ అనేది సమానత్వంలో ఉండాలి. ఓకే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 6.5 ఫ్రెండ్స్. ఓకే, 6.5. ఓకే, నేను ఇక్కడ ఈ ట్యాబ్కి మధ్యలో పెడుతున్నాను అనమాట. చూడండి 6.5 ఉండాలి ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, 6.5 ఉండాలన్నమాట. దీనికి మధ్యలో గ్యాప్ 6.5 అంటే 6.5 ఇంచులు ఉండాలి. మళ్ళీ సమానత్వంలో ఉండాలి ఫ్రెండ్స్. లెవెల్ బాడీ కంపల్సరీ ప్రతిసారి ఖచ్చితంగా లెవెల్ బాడీ పెట్టి సెట్ చేసుకున్న తర్వాతే మాల్ అనేది కొంచెం ఫినిషింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీకు వీడియో చూపించడానికి నేను కొట్టలేదన్నమాట. మాల్ అనేది పెట్టుకొని ఖచ్చితంగా ఈ రెండు నలాలు హాట్ వాటర్, కూల్ వాటర్ అనేది 2 సమానత్వంలో ఉండాలన్నమాట ఖచ్చితంగా. మళ్ళీ మీరు షవర్కి వచ్చేసరికి నేను షవర్ ప్యాంట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇది ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్కి మధ్యలో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి బాగా చూడండి జాగ్రత్త, ఇలా మధ్యలో పెట్టాలన్నమాట టేపు. ఓకే, మీరు ఇక్కడ ఈ ట్యాబ్ ఇది హాట్ వాటర్ అనమాట. ఈ హాట్ వాటర్కి మిడిల్లో చూసుకోవాలన్నమాట. హాట్ వాటర్కి నేను మిడిల్లో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి పై భాగం నుంచి ఇక్కడ చూసినట్టయితే మీకు 8 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కూడా చూసినట్టయితే 8 ఇంచెస్ ఉంది అనమాట. మీకు ఈ ట్యాబ్కి మధ్య ఎటువైపు చూసుకున్న త్రిభుజాకారంలో 8 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి. ఓకే, లెవెల్ బాడీ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. చూడండి వాటర్ అనేది మిడిల్లో ఉంది మనకి ఇక్కడ లెవెల్లో. ఓకే, కొంచెం దూరం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ గీజర్ గురించి అయితే నేను మెజర్మెంట్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ అనమాట, ట్రయాంగిల్లో కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇది మనకి ఎటువైపు చూసుకున్న దీనికి 8 ఇంచెస్ ఉండాలి. ఇది షవర్ అనమాట. షవర్కి హాట్ వాటర్ చూసుకున్న 8 ఇంచులు ఉండాలి, కోల్డ్ వాటర్ చూసుకుని 8 ఇంచులు ఉండాలి. అంటే ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా ఉండాలన్నమాట త్రిభుజాకారం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 6.5 ఇంచులు ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో చూసుకుంటే రెడ్ ఎండ్ క్యాప్ ఉంది కదా, దీనికి ఇక్కడ మిడిల్లో చూసుకుంటే 6.5 ఇంచులు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్గా 6.5 ఇంచులు ఉండాలి. దీనికి మధ్యలో 6.5 ఇంచులు ఉండాలి. లెవెల్ బాడీతో చూసుకున్నట్లయితే మనకు వాటర్ కూడా కరెక్ట్గా లెవెల్లో ఉండాలి. ఇది గీజర్ అంటారు ఫ్రెండ్స్. ఇది గీజర్ మెజర్మెంట్స్, ఇది కరెక్ట్గా తీసుకునే విధానం అనమాట. ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ కార్నర్లో మీరు చూసినట్లయితే మనకు కార్నర్ బేషన్ వస్తుంది ఫ్రెండ్స్, చిన్నది హ్యాండ్ వాష్ కోసం కానీ ఇంకొంచెం వాడుకోవడానికి. ఇక్కడ కార్నర్లో ఒక చిన్న బేషన్ వస్తుంది మనకి. ఇక్కడ యాంగిల్ కాక్ వచ్చేసి ఇక్కడ మనం దాని కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓకే మనకి ఈ ట్యాబ్స్ నుంచి మళ్ళీ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఏ విధంగా వెళ్తుందంటే మనకు తర్వాత గీజర్ వాల్ మిక్చర్ ఉంటుంది. ఆ వాల్ మిక్చర్ ద్వారా మొత్తం ఇవి ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ ట్యాబ్స్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మన కింది వైపున వచ్చేసి మనకు ఇది కూల్ వాటర్ ఫ్రెండ్స్. ఇది కింది వైపున వచ్చేసి కూల్ వాటర్ ఇది. ఓకే, ఈ పైప్ వచ్చేసి మనకు హాట్ వాటర్. ఓకే, పైది హాట్ వాటర్, కింది కూల్ వాటర్ ఇచ్చారండి. ఇలా తీసుకొచ్చాను అనమాట. పైదేమో హాట్ వాటర్ చక్కగా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. కోల్డ్ వాటర్ అనేది అవుతుందన్నమాట. హాట్ వాటర్ అనేది మీది, కోల్డ్ వాటర్ అనేది కిందిది. ఓకే, చూడండి హాట్ వాటర్ పైప్ కదా చక్కగా మీదకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఈ పైపు, ఇది హాట్ వాటర్ పైప్. ఓకే, ఇక్కడ నుంచి చక్కగా నేరుగా గీజర్ దగ్గరికి వెళ్ళింది అనమాట మనకు. ఓకే, ఈ పైప్ వచ్చేసి మనకు మనకు హాట్ వాటర్ పైప్. ఓకే, ఈ కింది పైప్ వచ్చేసి మనకు ఇది కూల్ వాటర్ కోసం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏమంటారు అది వెస్టర్న్ టాయిలెట్ అనేది వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ కూడా చేయడం జరిగింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు వెస్టర్న్ పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెస్టర్న్ పాయింట్కి వచ్చేసి ఈ గోడ వైపు నుంచి నేను దాదాపుగా 18 ఇంచులు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ గోడ దగ్గర నుంచి నేను దీనికి 18 ఇంచులు పెట్టుకోవడం జరిగింది. వెస్టర్న్ పాయింట్ ఇది జస్ట్ బెండ్ ఇది అనమాట. బెండ్ మనకి ఇది ఫీ డ్రాప్ కూడా కాదు ఫ్రెండ్స్, ఈ వెస్టర్న్ టాయిలెట్ కాబట్టి బెండే అనమాట. ఈ గోడ నుంచి నేను 18 ఇంచులు పెట్టుకోవడం జరిగింది ఈ బెండ్కు. ఓకే, వెనుక భాగం నుంచి చూసినట్లయితే ఫ్రెండ్స్ 1 ఫీట్ ఫ్రెండ్స్, 1 ఫీట్ పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ సింగిల్ పీస్ తెచ్చుకున్నా లేదా
ఒకవేళ మనకు బాక్స్ వస్తుంది కదా బ్యాక్ సైడ్, ఈ బాక్స్ వచ్చినా కానీ ఇది పీవీసీ కలెక్షన్ కోసం అనమాట. ఈ వెస్టర్న్ టాయిలెట్కి వాటర్ సప్లై అనేది ఈ ట్యాబ్ నుంచి ద్వారా ఈ ట్యాబ్ ద్వారా వెళ్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన టాయిలెట్ వచ్చినప్పటికీ ఇక్కడ మనకు అల్పా సెట్ ఫ్రెండ్స్ 2-in-1 ట్యాబ్ వచ్చేసి అల్పా సెట్ వస్తుంది అనమాట, బ్రష్ గన్ లాగా. ఓకే, ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. బాత్రూంలో పాయింట్స్ మొత్తం 5 బాత్రూంలో కూడా సేమ్ ఈ విధంగానే అన్ని బాత్రూంలో కూడా సేమ్ ఇవి పాయింట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే అవి ఓకే ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు కూల్ వాటర్, రైట్ సైడ్లో వచ్చేసి హాట్ వాటర్ పైప్ అనమాట. ఈ హాట్ వాటర్ అనేది నేరుగా మనకి ఇక్కడ గీజర్ పాయింట్ దగ్గరకు వచ్చింది ఒక పాయింట్. ఓకే, ఇతల పైపు మనకు కూల్ వాటర్ అనమాట. చూడండి, ఇది కింది భాగం నుంచి ఉందన్నమాట. హాట్ వాటర్ అనేది పై భాగం నుంచి ఉంది, కూల్ వాటర్ అనేది కింది భాగం నుంచి ఉందన్నమాట. ఓకే, ఈ వాల్ మిక్చర్ పాయింట్ అనేది ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ విధంగా లెవెల్ తీసుకున్న తర్వాత కొంచెం మాల్ అనేది ఫినిషింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టైల్స్ వేసేటప్పుడు కూడా మళ్ళీ కదలకూడదు, తర్వాత వాల్ మిక్చర్ అనేది సెట్ కాదనమాట, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. ఓకే, ఈ విధంగా అయితే పాయింట్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వెస్టర్న్ పాయింట్స్ కానీ గీజర్ పాయింట్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్ ఫిట్టింగ్లో కూడా ఏ విధంగా చేయడం జరిగింది, అదేవిధంగా ఈ బిల్డింగ్కి వచ్చేసి మొత్తం మెటీరియల్ ఎంత వాడడం జరిగింది అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తాను. అదేవిధంగా రేట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈచ్ వన్ బాత్రూమ్ వచ్చేసి ఎంత తీసుకోవడం జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. డోంట్ మిస్ కాకుండా చూడండి వీడియో మాత్రం. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పైప్ ఫ్రెండ్స్ చూడండి, మీరు జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను మీకు. చూడండి, ఇలా వచ్చి పై భాగం నుంచి, ఓకే, ఈ పై భాగం నుంచి, ఓకే, ఈ పై భాగం నుంచి వచ్చి నేరుగా మీదకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకు గీజర్లో వేడి వాటర్ వేడైన తర్వాత ఈ పైపు నుంచి మనకు ఈ విధంగా దీంట్లోంచి వేడి వాటర్ వస్తాయి అన్నమాట మనకు. ఈ పై భాగం పైప్ ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి. ఈ విధంగా వచ్చి ఇది వేడి వాటర్ది. కూల్ వాటర్ వచ్చేసి చెప్తాను ఫ్రెండ్స్. కూల్ వాటర్ అనేది మనము ఇప్పుడు ఇక్కడ వాష్ బేసిన్ రావచ్చు, దానికి వెళ్తుంది వాటర్. ఇక్కడ గీజర్కి వస్తుంది, ఇక్కడ ట్యాప్కి వస్తుంది, మళ్ళీ గీజర్ పాయింట్లో స్విచ్ ఈ కింది భాగంలో ఫ్రెండ్స్ చూడండి, ఇది ఈ పైప్ అనేది కింది భాగంలో ఉంది మనకు. ఓకే, కింది భాగం నుంచి ఇక్కడ టీ వేసుకోవడం జరిగింది, నేరుగా మీదకి వెళ్ళడం జరిగింది అనమాట. ముందుగా అయితే గీజర్లోకి ఇన్కమింగ్ ఫ్రెండ్స్, ఇన్కమింగ్ అంటే ముందుగా కూల్ వాటర్ వెళ్తాయి అనమాట గీజర్లోకి. ఓకే, ఈ కూల్ వాటర్ వెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ పైప్ అనేది కూల్ వాటర్ అనమాట మనకు. ఈ లెఫ్ట్ సైడ్ పైప్లోంచి మనకు గీజర్లోకి కూల్ వాటర్ వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాతనో 3 నిమిషాల తర్వాతనో మళ్ళీ మనకి రైట్ సైడ్లో ఏమంటారు హాట్ వాటర్ పైప్ ఉంది కదా, వేడి నీళ్ళది, ఇది వేడి నీళ్ళ పైప్ అనమాట. ఈ పైపు ద్వారా మనకు సీదా మనకి గీజర్ పాయింట్ దగ్గరకు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడికి. ఓకే, ఇది వేడి వాటర్ది అనమాట, ఇది కూల్ వాటర్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఇక్కడ చూసినట్లయితే ఇది అల్పాసిట్ పాయింట్ కోసము, ఒకవేళ ఇన్ కేసు ఇది మనము వెస్టర్న్ పాయింట్ కోసము ఒక పాయింట్ తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇదేదా విధిగా ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం కూల్ వాటర్ అనమాట. దీనికి సపరేట్ ఏముండదు, మొత్తం కూల్ వాటర్ ద్వారానే ప్రవహిస్తుంది అనమాట దీని అన్నింటికి. ఓన్లీ మనకు వేడి వాటర్ కోసం మాత్రమే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గీజర్ పాయింట్ అనేది వస్తుంది. దీని ద్వారానే మన షవర్కి కూడా ఎక్కుతుంది, కింద ట్యాబ్ కూడా వస్తుంది అనమాట. ట్యాబ్ కూడా వేడి వాటర్ వస్తుంది అనమాట. ఓకే, కాకపోతే కొంచెం స్పీడ్గా అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్, నాకు కొత్త కాబట్టి కొంచెం టెన్షన్ అవుతుంది వీడియో తీయడానికి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే.